శౌర్య అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "ఎందుకమ్మా మనం అక్కడి నుండి వచ్చేసాం. ఆ ఊరు వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం అక్కడికే వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఎలా సమాధానం చెప్పాలా అని చెప్పేసైతే దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "ముందు ఈ టానిక్ తాగు, తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తానని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే, "హా! సరే" అని చెప్పేసైతే ఆ టానిక్‌ని తాగిపిస్తూ ఉంటుంది. అలా తను టానిక్ తాగేసిన తర్వాత, "ఇప్పుడు చెప్పమ్మా ఎందుకు మనం అక్కడి నుండి వచ్చేసాము? మనం మరి అక్కడికి వెళ్ళమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, మనం అక్కడికి వెళ్ళడం కాదమ్మా! నువ్వు ఇప్పుడు స్కూలుకి వెళ్తున్నావు కదా! స్కూలుకి వెళ్ళి ఎందుకు మళ్ళీ ఇంటికే వచ్చేస్తున్నావు? స్కూల్లోనే ఉండిపోవచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే, "అదేంటమ్మా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికే కదా రావాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, ఇది అంతేనమ్మా. మనం నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంటిలోనే కొన్ని రోజులు మాత్రమే ఉంటాము. మళ్ళీ ఇక్కడికి మన ఇంటికి మనం వచ్చేయాలి కదా! అందుకే ఇలా వచ్చేసాము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే, "అవునా! మరి కార్తీక్‌ని నేను కలవనా? కార్తీక్‌తో మరి మాట్లాడనా? కార్తీక్‌కి నేను చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. కార్తీక్ నన్ను వెతుకుతూ ఉంటాడో ఏమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "అవును మరి మనం అక్కడికి వెళ్ళం. ఇక్కడే ఉంటాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "అవునా! అయితే కార్తీక్‌కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "వద్దు, వద్దు. మనం ఇప్పుడు ఎవ్వరికీ ఫోన్ చేయనవసరం లేదు. మనం ఇక్కడ ఉన్నాము అన్న విషయం ఎవరికీ చెప్పనవసరం లేదు. మనం ఇక్కడే ఉంటాం శౌర్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే చాలా బాధపడుతూ, "అయితే నేను కార్తీక్‌ని ఇంకా కలవనా? కార్తీక్‌తో మాట్లాడనా? నేను ఇక్కడే ఒక్కదాన్నే ఒంటరిగా ఉండిపోవాలా?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే ఏం సమాధానం చెప్పలేక అయితే మౌనంగా అక్కడ ఉన్న శౌర్యని అయితే చూస్తూ అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.